నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ 2 వాయిసెస్ 1 స్టోరీ. ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగని జరుపుకుంటారు. ఈ భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగా సూర్యుని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా ఈ రథసప్తమి నాడు సూర్య జయంతిగా జరుపుకుంటారు. సూర్యుడు 7 గుర్రాల రథంపై దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణం దిశగా ప్రయాణం సాగిస్తారని అంటారు. 7 గుర్రాలు 7 వారాలకి సంకేతం. ఈ 7 గుర్రాలు వేద ఛందస్సులుగా చెప్తారు. గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు గల 12 రాశుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుని పుట్టినరోజు కాదు, రథాన్నెక్కి సూర్యుడు చేసే ప్రయాణం మొదలైన రోజు అని అర్థం. ఈ విశ్వమంతా ఒక వృత్తంలా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెప్తుంది. సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తారు. అది ఒక సంవత్సరం. అందువల్ల జ్యోతిష్యులు సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక నెలగా చెప్తారు. అయితే మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, ఖగ, పూష, భానుడు, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశ మాసాలకు అధిదేవతలు. ఈ కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కనుక ఈ నెలని మాఘమాసం అంటారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతికి ప్రారంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణం పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయనం నుంచి విముక్తి పొందిన సూర్యుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణంతో సమానంగా భావిస్తారు. పితృ దేవఋషి తర్పణాలను కూడా వదులుతారు. భూమిపై ప్రతి ప్రాణికి ఆత్మ సూర్యుడే. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి. మనం మంత్రపుష్పాలలో ఒకటిగా చెప్పే యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు సూర్యునికి సంబంధించినవే. సూర్యారాధన చేసేవారు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతి వల్లే సహజ సిద్ధమైన విటమిన్ డి కూడా లభిస్తుంది మనకి. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాంగ్మయంలో సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఆర్ఘ్యం ప్రధానమైనవి. రథసప్తమి రోజు సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి. పురాణాల ప్రకారం 7 జిల్లేడాకులు, చిక్కుడాకులు తలపై పెట్టుకొని స్నానం చేయాలి. చిక్కుడుకాయలతో రథంలాగా చేసి చిక్కుడు ఆకులో పొంగలి పెట్టి తులసికోట ముందు సూర్యునికి నివేదిస్తారు. ప్రత్యేకంగా ఆదిత్య హృదయం చదివితే చాలా మంచిది. ఈ రోజు మాత్రమే కాకుండా ఆదిత్య హృదయం ఎప్పుడు చదివినా కూడా చాలా మంచిది. వీలైతే ప్రతిరోజు చదవండి. యథా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం ఇచ్చి జ్ఞాతా జ్ఞాతేన ఏ పునః. ఇతి సప్త విధం పాపం స్నానాన్నే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి సప్త సప్త మహాసప్త సప్తద్వీపా వసుంధర
సప్తాశ్చ సప్తమాదాయ సప్తమి రథసప్తమి అని చదువుకొని స్నానమాచరించాలి. ఈసారి రథసప్తమి అందున ఆదివారం వచ్చింది. కాబట్టి సూర్యుని పూజించి ఆరోగ్యాన్ని ఆర్జించండి. వేకువనే లేచి స్నానాలు పూర్తి చేసి ఆదిత్య హృదయాన్ని చదవండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలో ఉన్న అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈ రోజున సూర్యకిరణాలు గుడిలోకి ప్రసరిస్తాయి. అక్కడ రథసప్తమి విశేషంగా జరుపుతారు. తిరుమల వెంకన్నని కూడా సప్త వాహనాల మీద ఊరేగిస్తారు. ఇవండి రథసప్తమి విశేషాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.